ఎవరితో వ్యాపారం చేస్తున్నారో, బిజినెస్ లేకపోతే ఉద్యోగం ఏదైనా చేస్తున్నారో, ఏదో పని చేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి. డబ్బులు సంపాదించి ఎంతో కొంత ఏదో పని చేస్తున్నారు కదా మీరు. నేనేమంటా, డబ్బులు బాగా సంపాదించండి, 2 చేతులు సంపాదించండి. ఎఫ్సీలు 4:28 బాగా సంపాదించండి. డబ్బులు ఒక చేత్తో కాదు, 2 చేతులు 2 కాళ్ళతో సంపాదించండి. నిజంగా బాగా సంపాదించాలా, బాగా డబ్బులు ఉండాలా. కాకపోతే మన యావ ఏంటి ఉండాలి. ఎందుకు సంపాదిస్తున్నాం, దేనికి సంపాదిస్తున్నాం? బాగా సంపాదించాలి దేనికి? చూడండి ఒకసారి. దొంగిలించేవాడు ఇంక మీద దొంగిలించగా అవసరంలో ఉన్నవాడికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. కష్టపడే వాళ్ళు నేను ఇందాక చెప్పాను, బాగా సంపాదించమనాలి లేదా, కష్టపడమనాలి లేదా? తన చేతితో ఉన్నాడా, చేతులతోనా? అంత 2 అని చెప్పాను. చేతులు వెరీ గుడ్. 2 చేతులతో సంపాదించమన్నా, బాగా సంపాదించమన్నా, కష్టపడమన్నా. అన్యాయం చేయొద్దు, కష్టపడి సంపాదించండి. దేనికి? అవసరం ఉన్నవాడికి పంచి పెడతాకి. ఇది మ్యాటర్. అది ఒక దేవుని బిడ్డకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఒక అన్యుడికి లక్షణం ఏముంటుంది? నేను బాగా సంపాదించాలి, ఎందుకంటే మంచిగా బతకాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, నా పిల్లలకి మంచి చదువు చెప్పించాలా, ఇవన్నీ ఉంటుంది ఆడికి. వెనకాల రాళ్ళు వేసుకోవాలా, రేపు పొద్దున కూతురు పెళ్లి చేయాలి, కొడుకు జాబ్ కావాలి, ఏదో ఒకటి చేయాలా అని ఉంటుంది. దాన్ని బట్టి వాడు సంపాదిస్తూ ఉంటాడు, ఇంకా సంపాదిస్తాడు. ఈ లక్షణాలు మనకు కూడా ఉండాలి, కరెక్టే. కానీ దానికన్నా మించి నీ యావ ఏముంటావు సార్? నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం ఏం చేసినా, ప్రభా ఇంకా సంపాదిస్తా, ఇంకా దేనికంటే నా లేనివాడికి, అవసరం ఉన్నవాడికి, నా కంటితో ఎవరికి అవసరం అయితే వాడికి నేను పంచి పెట్టుటకు సంపాదించను ఉంటుంది బైబిల్లో. నేను అందుకని నువ్వు బాగా కష్టపడు, బాగా సంపాదించు, 2 చేతులతో మొత్తం బాగా సంపాదించు, మంచిగా ఉండు, మంచి బట్టలు కొనుక్కో, మంచి కారులో తిరుగు, మంచి పొలం కొనుక్కో, ఏదో ఒకటి చెయ్యి. కానీ మొదటగా దేవుడి బిడ్డకి ఏముండాలంటే, నా చుట్టూతో అవసరం ఉన్నవాడికి లేదు అనుకుంటా సహాయం చేయాలి ప్రభా. నీకు ఆ గుణం, నీకు ఆశ, నీకు ఆ బుద్ధి, నీకు ఆ తత్వం ఉంటే నిన్నే దేవుడు వాడుకుంటాడు. ఎందుకు? దీనికి బైబిల్ ఒక మాట, విత్తువాడికి విత్తనం ఇస్తాడు. నీకు ఆ తత్వం ఉందనుకో, దేవా అవసరం ఉన్నవాడికి పెట్టాలి ప్రభా ఉందనుకో, అలాంటి వాడికి పెడతాడు దేవుడు. వాక్యం ఆయన చెప్తున్నాడు, నీకు విత్తే మనసు ఉంది, ఇచ్చే మనసు ఉంది, అవసరంలో సహాయం చేసే మనసు ఉంది, నీకే ఇస్తారా డబ్బులు అంటాడు దేవుడు. ఇది మనస్తత్వాలు వేరుగా ఉండాలండి. దీన్ని ఏమంటారు? ఆత్మానుసారమైన మనసు. నువ్వు కష్టపడుతున్నావు, అది కూడా ఆత్మానుసారమైన మనసే, ఆత్మ నడిపింపే. అది ఎందుకు కష్టపడుతున్నావు? ఇతరులకు పంచి పెడతాకు ప్రభా. నా కడుపు నిండుద్ది, కరెక్టే, నా భార్య కడుపు నిండుద్ది, నా పిల్లల కడుపు నిండుతారు, కరెక్టే. కానీ ఎక్కువ శాతం ఏంటంటే లేనోడికి పెడతా, నా సంఘంలో ఇస్తా, నా సంఘంలో అవసరం ఏమన్నా ఉంటే నేను నిలబడతా.